ఉండవు. ఉపజీవాక ఎక్కడ ఉంటుందంటే గ్రసంలో ఉంటుంది. కండరయుతమైన నిర్మాణం కండరాలతో నిర్మించబడి ఉంటుంది. మరి దీని యొక్క డ్యూటీ ఏంటంటే గాలి గొట్టాన్ని విండ్ పైప్ని మరి ఆహార వాహికలను నియంత్రణ చేస్తుంది. అంటే తినేటప్పుడు ఆహార వాహికను మూసేస్తుంది. ఇక్కడ చూడండి ఆహార వాహిక ఇది ఆహార వాహిక, ఇది గాలి గొట్టం. ఇది ఇక్కడ రింగులు చూడండి, ఇదేంది గాలి గొట్టం విండ్ పైపు. ఇది శ్వాసక్రియకు పనికొస్తుంది. చూడండి ఇప్పుడు మనం తింటున్నాం అనుకోండి, ఈ ఉపజీవాక దేని మూసింది? గాలి గొట్టాన్ని మూసింది. మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుంది ఈ ఉపజీవాక? ఈ ఆహార వాహికని ఇలా మూసేస్తుంది ఇక్కడ. అప్పుడు ఇది ఇక్కడ ఓపెన్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు జీర్ణవ్యవస్థ గురించి ఇక్కడ మూసేద్దాం అనమాట. అంటే గ్రసంలో ఉన్నటువంటి ఎపిగ్లాటిస్ ఏం చేస్తుందంటే గాలి గొట్టాన్ని ఆహార నాళమును